ఫిజికల్ రిలేషన్ మెయింటైన్ చేయడానికి దేవుణ్ణి అడ్డు పెట్టుకుని ఇంత అడ్డగోలుగా చేస్తున్న వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? నేను దానికి రీజన్ చెప్పాను, చక్కగా నేను విశ్లేషణ చేశాను. అంటే మనం ఇది హాస్యాస్పదంగా చూడటం కాదు, దీని రీజన్ ఏంటి, చర్చిలో అక్రమ సంబంధాలు పెరగటానికి రీజన్ ఏంటి అని నేను కొంచెం ఆలోచిస్తే, మీకు దేవాలయంలో ఒక స్త్రీమూర్తులు వచ్చినా కూడా పూజారి గారితో ఫిజికల్ కాంటాక్ట్ ఉండదు. అసలు అలా చూడడం అలాగా ఫిజికల్ కాంటాక్ట్ ఉండదు, అంటే స్పర్శ లేకపోతే అవును, మనం అసలు వెళ్ళి టచ్ ఉండదు. ముట్టుకోవడం, అవును, టచ్ ఉండదు వాళ్ళు కదా. చాలా దూరంగా మెయింటైన్ చేస్తారు. దూరంగా ఉంటారు. పైగా వాళ్ళు ఉదయాన్నే ప్రాతకాలాన్ని లేచి మంచిగా శుచిగా స్నానం చేసి ఆ పవిత్రమైన మనసుతో మంచిగా రజోగుణాన్ని కలిగించే ఆహారాన్ని కాకుండా సాధు ప్రవృత్తిని కలిగించే ఆహారంతో వాళ్ళు జీవనాన్ని సాగిస్తారు. కాబట్టి అవును వాళ్ళకు కొంచెం ఇంద్రియ నిగ్రహం అనేది ఉంటుంది. అంటే ఒకటి ఎరా జరగచ్చు, నేను చెప్పేది మెజారిటీ. అవును, వీళ్ళు ఏదో ఒకటి రెండు పట్టుకొచ్చి ఇవి మీ పూజారులు ఇలా చేయట్లేదు అంటారు. అసలు పాస్టర్లు అందరూ అదే చేస్తారు కదా. మీరు 98% అది పక్కన పెట్టేసి 1-2% హైలైట్ చేసి చూపిస్తున్నారు, ఆ 2 ఒకటే అంటున్నారంటే ఎట్లా కుదిరిద్ది? అంటే మాస్టర్స్ లో చూసుకుంటే మొత్తం చేసేది అందరూ అదే అదే కదా. కదా. మీకు అదే పాస్టర్లకి ఆహార నియమాలు ఉండవు. అవును, వాళ్ళు ఏమన్నా ఇంద్రియ నిగ్రహం ఎలా ఉంటది? సాత్విక ఆహారం తీసుకుంటారా? అస్సలు రజోగుణమే. రజోగుణం తీసుకుని ఆటోమేటిక్గా మనసు రజోగుణంతోనే ఉంటుంది. అవును, అంటే ఆహారం యొక్క ప్రభావం మనసు మీద ఉంటుంది, శాస్త్రపరమైన నిర్ధారణ అది ఒకటి. రెండోది ఫిజికల్ కాంటాక్ట్ ఉంటుంది, వాళ్ళు ముట్టుకుంటారు స్త్రీలని. ఫిజికల్ కాంటాక్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొన్ని హార్మోన్స్ యాక్టివేట్ అవుతాయి. తర్వాత ఏకాంతంలో కలుస్తారు స్త్రీలని, వాళ్ళు ఇంటికి వస్తారు. అవును, ఈవెన్ చర్చిలో కూడా సపరేట్ ఒక సెక్షన్ పెట్టి ఏకాంతంగా వచ్చిన కలవండి అని కూడా చెప్తారు. శాలెం రాజు అని ఒక పాస్టర్ చిలకలూరుపేటలో ఉంటాడు. అబ్బాయిలు అమ్మాయిలు ప్రార్థనలు చేయించడానికి వెళ్తారు, చదువుకునే అబ్బాయిలు అమ్మాయిలు. అబ్బాయిలకి ఏమో గుంపు ప్రార్థనలు పెడతాడు, అమ్మాయిలకేమో సింగిల్గా పెడతాడంట. అబ్బాయిలు వచ్చారు, రెండరా మీ మందంతా రెండరా మొత్తం ఆ మంద మొత్తానికి ఒకసారి ప్రార్థన చేస్తాడు. అమ్మాయిలు వస్తే ఒక్కొక్కరిని విడివిడిగా తీసుకెళ్ళి ప్రార్థన చేస్తారు. 2-3 గంటలు చేస్తారంట ప్రార్థన. ఒక అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి విడివిడిగా ఏకాంతంలో 2-3 గంటలు ప్రార్థన చేసేది ఏంటి అంటే? అబ్బాయిలు అయితే మనుషులు కాదా, లేకపోతే వాళ్ళు పాపాలు చేయరా సపరేట్గా క్లాసెస్ తీసుకోవడానికి? మీకు అర్థం కాల పాయింట్ ఇక్కడ. అబ్బాయిలు అయితే గుంపుగా చేస్తున్నాడు మొత్తం అందరిని ఒకేసారి. అదే అంటున్నా, అమ్మాయిలనే ఎందుకు అలా ఒక్కొక్కరికి 2 గంటలు కేటాయిస్తున్నాడు? వీడికి అమ్మాయిలతో పని ఉంటుంది కదా, అబ్బాయిలతో ఏం పని? వీడి గే అయితే అబ్బాయిలని సింగిల్గా చేసుకెళ్తాడు. పాయింట్ అది పాయింట్. అవును, ఇప్పుడు అంటే ఏకాంతం, స్పర్శ, ఆహార నియమాలు ఇన్ని ఉంటాయి. మీరు ఎలాంటి ఆహార నియమాలు తీసుకోకుండా ఏకాంతంలో స్త్రీలను కలిసి ముట్టుకుంటూ ప్రార్థన చేస్తే ఏమైద్ది? అక్కడ జరుగుతున్నాయి అక్రమ సంబంధాలు. అవును, చాలా ఉన్నాయి, నేను విన్నాను. అంటే ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో టీనేజ్ గర్ల్స్, సో ఎందుకు 2 గంటలు పాస్టర్ వచ్చి ప్రేయర్లో పాల్గొనండి అని అంటే ఎందుకు వాళ్ళు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ యాక్సెప్ట్ చేస్తున్నారు? ఎందుకు దాన్ని ఖండించట్లేదు? మా అమ్మాయి 2 గంటలు మీతో ఎందుకు టైం స్పెండ్ చేయాలనేటువంటి క్వశ్చనింగ్ ఆలోచన ఎందుకు రావట్లేదు? వాళ్ళు దైవజనులు అనుకుంటున్నారు వీళ్ళు. ఓకే, దేర్ ఈస్ సమ్ ట్రాన్స్. ఇప్పుడు చాలా రకాలుగా వీళ్ళు దోపిడీకి గురి కాబడుతున్నారు, ఆర్థికంగా, శారీరకంగా. కొంతమంది బానిసత్వం చేస్తారు చర్చిల్లో, దాన్ని పరిచర్య అంటారు. పరిచర్య అంటే ఫ్రీగా సర్వీస్ చేయటం, బానిసత్వం చేయటం అనమాట. జీతభత్యాలు ఉండవు. ఇది ఒక రకమైన దోపిడీ, శ్రమ దోపిడీ, శారీరక దోపిడీ, ఆర్థిక దోపిడీ. మొత్తం చర్చి వ్యవస్థ ఏంటంటే సాధారణ ప్రజల్ని దోచుకుంటూ ఒక పాస్టర్ల వ్యవస్థ. వీళ్ళు ధనికులు అవ్వటం, ఐశ్వర్యవంతులు అవ్వటం, వీళ్ళు బలిసిపోవటం, ఇది జరిగేది. ఇది చర్చి వ్యవస్థ. అంటే అదొక దోపిడీ వ్యవస్థ అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. కానీ ఎందుకు రియలైజ్ అవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు. రియలైజ్ అవ్వాలి చాలా తొందరలో అని చెప్పి నేను చాలా కోరుకుంటున్నానండి.